భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళా సాధికారితకు తోడ్పడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో జగన్మోహన్ ప్రసాదులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదని, మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో ముందు ఉన్నారని, సమానత్వం, మహిళా సాధికారిత సాధించాలని, మహిళల సమాన హక్కులను కల్పించడం జరిగిందన్నారు. సామాజిక, సాంకేతిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించాలన్నారు. విద్య, ఉపాధి వంటి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ముందుంటారని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇంటెలిజెన్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో దీంట్లో మరి ఉమెన్ ముందున్నామా అంటే లేదనే చెప్పాలి. మనం ఎప్పుడైనా అప్డేట్ అవ్వట్లేదు. మనం పురుషులతో పోలిస్తే ఉమెన్ చాలా తక్కువగా ఉంది ఈ డిజిటల్ యుగంలో. అందుకే ఈ ఉమెన్స్ డేని ఈ డిజిటల్ ఏజ్లో అభివృద్ధి సాధించే దిశగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. సో ఉమెన్ అందరూ మనం ఏంటి, సోషల్ స్టిగ్మా ఎలా ఉంది మనకి, పొద్దున్న లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, వర్క్ని పంపాలి, ఆఫీస్కి రావాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేస్తే అదే పని. సో ఒకటి ఏంటి, మన పని మన ఆఫీసే కాకుండా ఇంట్లో పనులన్నీ మనకే కదా. కానీ అది మారాలి. ఇప్పుడు కొంచెం మారుతుంది. సో మనం ఏమనుకుంటున్నాం, ఉమెన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు అనుకుంటున్నాం. బట్ ఏంటి, మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నిజమా కాదా చెప్పండి? మనం ఇంట్లో ఇంతకుముందు ఏంటి, ఉమెన్ ఒక ఇంటి పనుల మట్టికే ఉండేది. బయట కిరాణా సామాన్లు అవన్నీ అందరూ బయట అన్నీ పురుషులే చూసుకునేవాళ్ళు. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేది మనకి. బట్ మనం ఏంటి, మాకు కావాలని మనమే బయటకు వచ్చినాం కదా. మరి మనం ఏం చేస్తున్నాం కదా, మనమే స్ట్రెస్ కొని తెచ్చుకుంటున్నాం కదా. కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని. అంటే ఏం చేయాలి, నేను ఇంతకుముందు చెప్పాను. సో పనులన్నీ అందరికీ పంచండి, ప్రాబ్లం ఏం లేదు. ఇల్లు చూసుకోవడం ఒక పని మనిషి విద్యా వ్యవస్థని ఒక వినూత్న పద్ధతిలో తీసుకుంటున్నటువంటి రాబోయే పిల్లలకు కూడా ఒక మార్గనిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన ముందు ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి టీఆర్పీ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు మరియు ఇతర వేదిక ముందున్నటువంటి ఇతర లీడర్స్ పేరున ముఖ్యంగా మంచి నృత్యాన్ని చేసి స్వాగతం చేసినటువంటి చిన్నారి మన ఎంప్లాయీ వాళ్ళ డాక్టర్ తెలిస్తే ఆ అమ్మాయికి, అదేవిధంగా అభినయశ్రీ సార్థక నామధేయాలు. అభినయశ్రీ అంటే అభినయాన్ని ప్రదర్శించి దూరంతా తన భవిష్యత్తు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా స్టార్టింగ్లో మీరు నెయ్యి గారు మాట్లాడిన మాటలు అందరికీ ఆలోచన చేసిన ఈ కవిత గారు చాలా మంచిగా మాట్లాడారు. చేదు ఉన్నప్పటికీ మంచిగా మాట్లాడారు. ఏంటంటే మనం యాక్చువల్గా ఈ యొక్క పోటీ యుగంలో డెఫినెట్గా 50% ఏమో మహిళల ఉద్యోగాలు తెచ్చుకోవడం, చాలా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. కానీ వారు అన్నట్టు దాంతోపాటు ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంట్లో పని చేయాలి, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేయాలి, పొద్దున బాక్సులు కట్టడం, మళ్ళీ లేదు ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ లేదు నేను చేసి వచ్చిన అధికారులంతా ఇదిన్నర మొత్తం కూడా ఫైల్ పెట్టమంటారు, అన్ని పెట్టమంటారు, ఒక గంట పడుతున్న తర్వాత వేస్తే వంట చేయండి, ఆ పరిస్థితులు ఉందో లేదో తెలియదు. సో అట్లేదు. సో వారు చెప్పిన మాటలను ఆలోచన చేసి ఏమనంటే మనం ఎంత సంపాదించి రూపాయి కూడా పెట్టి ఇదంతా చేస్తే ఆ మహిళకి రేపొద్దున శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో మనం అనుకుంటున్నాం. కానీ రాను తరాలలో ప్రజావాణిలో మనం చూస్తే అందరూ ఆ 80% వస్తున్నారు. ఆరోగ్యం పెట్టిపోయింది, మొత్తం ఉన్నదంతా కూడా రూపాయలు కూడా పెట్టి అటు వీడి కొడుకులకి ఇచ్చి, బిడ్డలకి ఇచ్చి, వాళ్ళు మొత్తం కూడా అంటే కొంత ఉంచుకుంటే పిల్లలు చూసేవాళ్ళే, అది కూడా లేకుండా అమాయకంగా అంతా మొత్తం ఇచ్చేసారు. లేకపోతే వాళ్ళు రాయించుకుంటూ ఉంటారు. ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో రాయించుకుంటూ ఉంటారు.
ఆ విధంగా చెప్పి ప్రజలే లేకుండా రోడ్డు పడేసి జగన్ సో వారికి కూడా ఒకసారి ఇతర అధికారులు వారు జిల్లా సెక్రటరీ అదేవిధంగా శ్రీకాంత్ మరి అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి చైతన్య గారు టీజీఓ సెక్రటరీ, కవిత గారు టీఈ గారు టీజీఓ అసిస్టెంట్ ప్రెసిడెంట్, అంబిక గారు ఏఈ టీజీఓ వైస్ ప్రెసిడెంట్, మరియు శైలజ గారు ఎస్డబ్ల్యూ సెక్రటరీ, ప్రియాంక గారు అసిస్టెంట్ టీఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా జిల్లా అధికారులు చాలామంది ఉన్నారు. మహిళా అధికారుల గురించి చెప్తాం ఈరోజు. మా టీసీఎస్ఓ గారు, ఇంకా జయశ్రీ గారు, జిల్లా అధికారులు ముందున్నటువంటి టీపీఆర్ఓ గారు, వారి బైక్ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.